రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా పరంగా ఏఐ సాయంతో ఇన్విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యమిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యథాతథంగా వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే సభకు వస్తామని తేల్చి చెప్పి సమావేశాలకు దూరంగా ఉంటుంది. ఎమ్మెల్సీలు మాత్రం తమకున్న బలం ఆధారంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో పాల్గొని పదవి దక్కించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చట్టసభను వేదిక చేసుకోవాలని భావిస్తోంది. వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లిపోకుండా వాళ్ళని సభలోనే ఉంచి అన్ని వాస్తవాలు బహిర్గతం చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉంది. మరి ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి? తదితర అంశాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉదయం 9 గంటలకే ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత తొలిత అసెంబ్లీలో అయితే ప్రశ్నోత్తరాలు నిర్వహించి ఆ తర్వాత సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించున్నారు. అక్కడ జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహించాలన్న దాని మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆలోచన మాత్రం 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా 10 ప్రశ్నలకు సంబంధించిన అంశాల్లో కనుక అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక కీలక ప్రశ్న రానుంది. అలాగే అటు విద్యుత్ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన అంశం మీద కూడా ఒక ప్రశ్న రానుంది. అలాగే ఇతరత్ర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రశ్నలు రానున్నాయి. దానికి సంబంధించి సంబంధిత మంత్రులు కూడా సమాధానాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం అనంతరం జరిగే భేటీలో ఈ 0 అవర్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత వివిధ తాజా పరిణామాలకు సంబంధించిన అంశాల మీద లఘు చర్చ చేపట్టి సభను కొనసాగించనున్నారు. తొలి రోజు రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులకు సంబంధించి ఒక కీలక చర్చ చేపట్టున్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం కానీ అలాగే జనవనరులకు సంబంధించి ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటుంది, దానికి సంబంధించి రైతులను ఏ విధంగా సన్నద్ధం చేయాలి, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా చూపాలి అన్న దాని మీద కీలకంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎల్నినో పరిస్థితుల వల్ల తొలి ప్రాధాన్యం మాత్రం తాగునీటి అవసరాలకు ఇవ్వాలని చెప్పి అప్పటికే ప్రభుత్వం నిర్ణయించేది. దానికి తగ్గట్టు కార్యాచరణ కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించనుంది. దీని తర్వాత ఏదైతే ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని చెప్పి పశుగ్రాసానికి ప్రయారిటీ ఇవ్వాలని దాని మీద కార్యాచరణ రూపొందించి అందుకు సంబంధించిన అంశాలను రేపటి సభలో చర్చించి కీలక ప్రకటన అనేది ప్రభుత్వం చేయనుంది. ఇక రెండో రోజు 18వ తేదీన శాసనసభ సమావేశాలు రెండో రోజు మాత్రం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని దానికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఈ మంత్రివర్గ సమావేశంలో పెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత దీన్ని శాసనసభలో కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 18వ తేదీ ఉదయం అటు శాసనసభలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం పెట్టి దీనికి సంబంధించిన చట్టానికి సంబంధించి తొలుత కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత సభలో తీర్మానం రూపంలో పెట్టాలా లేకపోతే ఒక ప్రకటన చేయాలా అన్న దాని మీద ఒక ఆలోచించి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్లుగా రెండో రోజు ఈ అంశానికి సంబంధించి కీలక చర్చ అనేది సభలో జరిగే అవకాశం ఉంది. ఇక 19వ తేదీకి సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ శాంతి భద్రతలు ఏదైతే రాష్ట్రంలో కొన్ని రాజకీయ ముసుగులో కొందరు అసాంఘిక శక్తులను పెట్టి ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వాటిని ఎలా నియంత్రించాలి, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అలాగే ఏదైతే గంజాయి ఇతర అసాంఘిక శక్తుల నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నాం అన్న దాని మీద అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వం చర్చించి కీలక ప్రకటన కూడా చేయనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనుంది. అలాగే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఏదైతే పోస్టులు పెడుతున్నారో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది ఏంటి అన్న విషయాల మీద కూడా మూడో రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒక కీలక ప్రకటన కూడా చేయనున్నారు. ఇక చివరిగా 20వ తేదీన 4వ రోజు శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా సూపర్ 6 పథకాల అమలు అలాగే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కీలక చర్చ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అటు సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమజోడీలుగా ఎట్లా తీసుకెళ్తున్నారు ఏంటి అంశాల మీద ప్రధానంగా చర్చించనున్నారు. వీటికి సంబంధించి ఇంకా అమలు చేయాల్సిన హామీలు ఏది, అది ఏ రూపేణ అమలు చేయనున్నారు వంటి వాటి మీద కూడా కీలక ప్రకటన అనేది చేయనున్నారు. ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా అప్పటికే స్త్రీ శక్తి పథకం నుంచి ఇటీవల నేతన్న నేస్తం వరకు ఎలాంటి పథకాలు ఏ విధంగా అమలు చేసుకుంటూ వచ్చారు, 5 ఏళ్ల సమయానికి సంబంధించి 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఈ హామీలు అమలు చేస్తామని ఇచ్చారో ఇప్పటికే 26 నెలల కాలంలోనే మెజారిటీ హామీలు 1-2 తప్ప దాదాపు 90% పైగా హామీలు నెరవేర్చామన్నది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చివరి రోజు అసెంబ్లీలో చర్చ చేపట్టున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఎస్ఐపిబి సమావేశాల ద్వారా
దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన వాటికి సంబంధించి అనుమతులు మంజూరు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వీటి ద్వారా దగ్గర 12 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక అంచనా వేస్తుంది. మొత్తంగా ఎన్నికల ముందు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందో దానికి తగ్గట్లుగా ఏ విధమైన కార్యాచరణ రూపొందించుకుంటూ వెళ్తున్నారో అనుకున్నట్లుగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీకి సంబంధించి ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షించి అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యాచరణ ఏ ఉండబోతోంది అన్న దాని మీద కూడా చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించి ఒక కీలక ప్రకటన అనేది చేయనుంది. ఇది మొత్తంగా 4 రోజులకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో జరిగే తీరును మొత్తంగా చూస్తే ఇటు బీసీ రిజర్వేషన్ బిల్ రూపంలో తీసుకొస్తారా లేకపోతే తీర్మానం పెడతారా అన్నది వేచి చూడాలి. మొత్తంగా ఒక 4 బిల్లుల వరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో బిల్లు చొప్పున కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే శాసనసభ్యులకు అటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిర్మాణం పూర్తి చేసిన క్వార్టర్స్కి సంబంధించి నివాస సముదాయాలకు సంబంధించి కూడా శాసనసభలో ఒక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. దీనికి సంబంధించి ఎవరికి ఏ విధంగా ఫ్లాట్లు కేటాయించాలి అన్న దాని మీద లాటరీ పద్ధతుల ద్వారానా లేకపోతే సీనియర్ల వారీగానా అన్నది ఒక చర్చించి ఈ నివాస సముదాయాల కేటాయింపుపై కూడా ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇది రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంశాలు. కెమెరా పర్సన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.